శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యాంకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. తాజాగా శ్రీశైలం డ్యాంకు 44,277 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 878.70 అడుగులకు చేరుకుంది. జలాశయంలో నీటి నిల్వ 181.4455 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం డ్యాం పూర్తి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం జలాశయంలో దాదాపు 84% నీటి నిల్వ ఉంది. ఎఫ్ఆర్ఎల్కు శ్రీశైలం నీటి మట్టం మరో 6.30 అడుగుల దూరంలో ఉంది. ఇక జలాశయం నుంచి సగటున 39,804 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ఏపీ పవర్ హౌస్ ద్వారా 6,990 క్యూసెక్లు, తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 19,219 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. రెండు పవర్ హౌస్ల్లో కలిపి 14.065 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నమోదైంది. మొత్తంగా వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే శ్రీశైలం నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు లైవ్లో. మురళీకృష్ణ, చెప్పండి, శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం ఎంత ఉంది? ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. ఏదైతే నారాయణపూర్ నుంచి జూరాల వరకు వస్తున్నటువంటి కృష్ణా నది నీళ్లు నేరుగా శ్రీశైలానికి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఫుల్ ట్యాంక్ రిజర్వాయర్ లెవెల్ కి చేరుకుంది. ఏదైతే ప్రస్తుతం 880 అడుగులకు గాను దాదాపు 870 అడుగులకు శ్రీశైలం జలాశయం నీటి మట్టం చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంకి భారీగా వరద చేరుతుంది. జూరాల నుంచి 44,277 క్యూసెక్ల వరద కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 878.80 అడుగులకు శ్రీశైలం నీటి మట్టం చేరుకుంది. దీంతో అటు తెలంగాణ ఇటు ఏపీ రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి అటు తెలంగాణ 19,000 క్యూసెక్ల నీటిని వాడుకుంటుంటే ఏపీ మాత్రం కేవలం 6,000 క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్నారు. దీంతో ఇరు విద్యుత్ కేంద్రాల ద్వారా అటు ఈ నీటిని వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 19,000 మెగావాట్ల విద్యుత్తును కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అదే రకంగానే అటు ఈ విద్యుత్ ఉత్పత్తితో పాటు శ్రీశైలం సాగునీటి అవసరాల కోసం అటు సాగునీటి అవసరాలకు వివిధ కాలువల ద్వారా కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో శ్రీశైలం జలాశయంలో వస్తున్నటువంటి 44,000 క్యూసెక్లకు గాను దాదాపు 39,000 క్యూసెక్లు ఇటు విద్యుత్ ఉత్పత్తికి అదేవిధంగా వివిధ పంట కాలువలకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అదే రకంగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జలాశయానికి వస్తున్నటువంటి వరద దృష్టిలో ఉంచుకొని అధికారులు కూడా పర్యవేక్షణ ముమ్మరం చేశారు. ఏదైతే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఇప్పటికప్పుడు ఈ వరద ఉధృతిని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సంబంధించి కొనసాగుతున్న వరద ఎప్పటికప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఇట్లా మూడు పూట్ల కూడా ఈ వరదను అంచనా వేసి ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇరిగేషన్ అధికారులు మాత్రం దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం అటు జూరాల నుంచి కృష్ణా నది మీదుగా దాదాపు ఈ గడిచిన 10 రోజుల్లోనే దాదాపు 100 టీఎంసీలకు పైగా వరద వచ్చి శ్రీశైలానికి చేరుకున్న నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. అటు తుంగభద్ర నుంచి రావాల్సినటువంటి వరద అంటే ఎల్నినో ప్రవాహం కారణంగా తుంగభద్ర నుంచి రావాల్సినటువంటి వరద ఇంకా ఇప్పటికీ కూడా అటు తుంగభద్ర జలాశయానికి చేరుకోకపోవడం పట్ల అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం సాగునీటి అవసరాలకు కాకుండా కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే తుంగభద్ర జలాశయం నుంచి కూడా నీటిని దిగువ విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 20,000 క్యూసెక్ల నీటిని మాత్రం దిగువ విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్ర జలాశయం నుంచి ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్నటువంటి 44,000 క్యూసెక్ల వరదని మాత్రం అధికారులు అత్యంత భద్రతగా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కేవలం విద్యుత్తు అటు సాగునీటి అవసరాలకు మాత్రం వినియోగిస్తున్నారు. దిగువకు విడుదల చేయాల్సినటువంటి నీళ్ళు ఏదైతే ప్రస్తుతం
శ్రీశైలానికి వస్తున్నటువంటి వరదల్లో అటు ఇదే రకంగానే ఈ 4 రోజులు కూడా కొనసాగితే పూర్తిగా ఇప్పుడు దాదాపు 6 అడుగులు మాత్రమే తక్కువగా ఉంది. ఈ 6 అడుగులు కూడా తీరితే మాత్రం పూర్తిగా శ్రీశైలం జలాశయం నిండుకుండలా తయారవుతుంది. దీంతో నీటిని దిగువ విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు కూడా కింది డ్యామ్ దిగువ భాగంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. చేపల వేటకు వెళ్ళేటటువంటి వారిని కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ క్షణంలోనైనా శ్రీశైలం జలాశయానికి ఇంకా భారీగా వరద వచ్చే అవకాశం ఉంది కాబట్టి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.